అమెరికా కళ్ళు తెరవకపోయినా, ఐక్యరాజ్యసమితి సక్రమంగా పనిచేయకపోయినా, యూరప్ దేశాలు తమ ధోరణి మార్చుకోకపోయినా ఖచ్చితంగా ప్రపంచపు ఆర్డర్ మారి తీరుతుంది. ఇప్పటికే చైనా చెప్తోంది ప్రపంచపు ఆర్డర్ మారి తీరాలి, ఎవడిష్టం వచ్చినట్టు వాడు వ్యవహరిస్తానంటే కుదరదు. నరేంద్ర మోడీ చెప్తున్నాడు బెదిరిస్తే కుదరదు అన్నట్టుంది. పుతిన్ చెప్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి భయపడము, ఆత్మగౌరవంతో బతుకుతామని. వాస్తవంగా బ్రెజిల్ ఏమంటుంది, టారిఫ్స్ అనేటటువంటిది అడ్డదిడ్డంగా వేయడం మీ మిస్టేక్ అని తేల్చి చెప్తోంది. ఇండియా ఏం చెప్తోంది, ట్రేడ్ డీల్స్ అనేటటువంటిది తుపాకీ భుజాన పెట్టి, తుపాకీ నుదుటను పెట్టి చెయ్యలేరని తేల్చి చెప్తుంది. చైనా ఏమంటుంది, యుఎస్ టారిఫ్ ప్రెజర్స్ని అంగీకరించమంటుంది. రష్యా ఈ శాంక్షన్స్ని అంగీకరించమంటుంది. ఓవరాల్గా క్రమంగా ఇప్పటికే బ్రిక్స్ దేశాల ఆలోచనే పతాక స్థాయిలో ఉంది. రాబోయేటటువంటి రోజుల్లో ప్రపంచ దేశాలన్నీ ఈ పాయింట్లో కలిస్తే కనుక పెద్ద సమస్య వచ్చేది ఎవరికయ్యా అంటే అమెరికాకి. అతిగా రెచ్చిపోయి రెచ్చగొడితే సమస్య వచ్చేటటువంటిది అమెరికానే. గ్లోబల్ ఆర్డర్ మార్పు, ఐక్యరాజ్యసమితిని పక్కన పెట్టి కొత్త సంస్థలను రంగంలోకి తీసుకొస్తే, యూరోపియన్ నాటో దేశాలు పక్కన పెట్టి బ్రిక్స్తో పాటుగా కొత్త దేశాల కూటమిని తీసుకొస్తే దెబ్బే, ఆలోచించుకోవాల్సింది.